గతంలో తనకు బీజేపీ ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసిందని, ఆఫర్ కాదంటే కటకటాల వెనక్కి వెళ్ళక తప్పదని బెదిరించిందని అన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా. దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ ఆప్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపాయి. తాను తీహార్ జైల్లో ఉన్న సమయంలో బీజేపీ తనకు సీఎం పదవిని ఆఫర్ చేసిందన్నారు ఆప్ నేత మనీష్ సిసోడియా. ఆఫర్ను కాదంటే ఎక్కువ కాలం కటకటాల వెనుక ఉంచుతామని భారతీయ జనతా పార్టీ బెదిరించిందని ఆయన ఆరోపించారు. ఇదే విధానంతో వారు ఇతర పార్టీల నుంచి నేతలను కొనుగోలు చేస్తారని తెలిపారు. బీజేపీని వ్యతిరేకించే ప్రతిపక్ష నేతలను టార్గెట్గా చేసుకుంటారని, వాళ్ల మాట వినకపోతే తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తారని ఆరోపించారు. స్కూళ్లు, ఆసుపత్రులు, ప్రజల అవసరాలతో కమలం పార్టీకి పట్టింపు లేదన్నారు సిసోడియా. కేవలం అధికారం కోసమే వారు ఆరాటపడతారని దుయ్యబట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియా 2023లో అరెస్ట్ అయ్యారు. దాదాపు 17 నెలల పాటు తీహార్ జైల్లో శిక్ష అనుభవించారు. కాగా గత ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జాంగ్పురా నుంచి సిసోడియా పోటీ చేస్తున్నారు. 70 శాసనసభ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5వ తేదీన ఎన్నికలు జరుగుతుండగా అదే నెల 8న తుది ఫలితాలను ప్రకటించనున్నారు.